వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈవెంట్స్లో భాగంగా ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. విజయనగరానికి సంబంధించి ఒక డేట్కి సంబంధించి అంతవరకు క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ అయితే మీకు చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఎంతమంది క్వాలిఫై అయ్యారు డేటా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పాను. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన జిల్లా సమాచారం అయితే మనకైతే రావడం జరిగింది. ఆ యొక్క సమాచారాన్ని అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎంతగానో ఉపయోగపడే ఏపీ కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ని అయితే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టీం వారు అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కంప్లీట్గా మెయిన్స్లో ఉద్యోగం సాధించే స్టాండర్డ్తో మేమైతే ఈ టెస్ట్ సిరీస్ని అయితే రూపొందించడం జరిగింది. సంక్రాంతి ఆఫర్లో భాగంగా 199 రూపాయలకే మీకు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత దాన్ని అసలు ధర 599 కూడా చేయడం జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులు ఇంకొక 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయండి, మేము కొనుక్కుంటాం, పండగలో కొనుక్కోలేకపోయామని చెప్పేసి అయితే చాలామంది మెసేజ్ చేయడంతో మళ్ళీ 199 రూపాయలకి అయితే ఉంచడం జరిగింది. ఈ యొక్క ఆఫరు 20 జనవరి 2025 వరకే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నేను షూట్ చేసే సమయానికి 19వ తేదీన అయితే షూట్ చేస్తున్నా. 20వ తేదీ కంప్లీట్గా ఆఫర్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ వరకు వెళ్ళి ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే మీరు పర్చేజ్ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, అయితే అసలు విషయానికి వచ్చేస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈవెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. కంప్లీట్గా ఈవెంట్స్కి సంబంధించి అయితే కావచ్చు, మెయిన్స్కి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ శ్రీకాకుళాన్ని ఒక స్పెషల్గా అయితే మనం చెప్పుకుంటాం. ఎక్కువగా వారియర్స్ ఉండే జిల్లాలు విజయనగరం మరియు శ్రీకాకుళం. ఏదేమైనప్పటికీ కూడా కంప్లీట్గా ఈవెంట్స్ అయితే అయిపోయాయండి. ఈవెంట్స్ అయిపోయిన నాటికి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే కేవలం 2951 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారండి. సో కాంపిటీషన్ అనేది తగ్గుతూ ఉందనే విషయాన్ని మీరు గమనించండి. మీ యొక్క పోరాటం ఏదైతే ఉందో మీ ప్రిపరేషన్ని ఇంకా వేగంగా ముందుకు వెళ్ళనియండి. ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీ అందరికీ కూడా ఉద్యోగం సాధించడానికి అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ మిగిలి ఉన్న సమయాన్ని ఎవరు కూడా వృధా చేసుకోవద్దండి. ఇక్కడ డౌట్ రావచ్చు, అసలు శ్రీకాకుళం జిల్లా అంత కాంపిటీషన్ అంటారు కదా, 2951 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం ఏంటని. ఇది కరెక్ట్ అయితే కాదండి. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు 2951 మంది అండి. అయితే శ్రీకాకుళం జిల్లా పరిస్థితుల దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంతోమంది మిత్రులు విజయనగరంలో స్టేయింగ్ చేస్తారు, అలాగే విశాఖపట్నంలో స్టేయింగ్ చేస్తారు, అలాగే కాకినాడలో స్టేయింగ్ చేస్తారండి. వాళ్ళంతా కూడా అక్కడ స్టేయింగ్ చేయడం వలన ప్రిలిమినరీ ఎగ్జామ్కి అక్కడే పెట్టుకుంటారు. ప్రిలిమినరీ ఎగ్జామ్కి అక్కడే పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే ఈవెంట్స్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి శ్రీకాకుళంకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా కాకినాడలో ఈవెంట్ చేశాడు అనుకోండి, ఆ కాకినాడ జిల్లాకు సంబంధించి క్వాలిఫై అయిన లిస్ట్ అనేది మనకు వస్తుంది, కానీ శ్రీకాకుళంలో వాళ్ళని చూపించడు. అయితే మెయిన్స్ ఆఫ్టర్ మెరిట్ లిస్ట్లో మాత్రం వాళ్ళని శ్రీకాకుళంలో పెట్టడం అయితే జరుగుతుంది యాజ్ పర్ వాళ్ళ లోకల్ స్టడీ సర్టిఫికేట్స్ ప్రకారం. సో నా ప్రొడిక్షన్ ఏమిటంటే 2951 కంటే ఇంకా ఎక్కువ మందే ఉంటారు. అట్ ద సేమ్ టైం విజయనగరం అనుకోండి ఇంకా తగ్గొచ్చు లేదా యాజ్ ఇట్ ఈజ్ ఉండొచ్చు. అంటే ఈవెంట్స్ ఫైనల్ అయిపోయే నాటికి మనకి జనవరి 22 నాటికి ఈవెంట్స్ అయిపోతాయి అన్నారు విజయనగరం. అంటే ఆ రోజు నాటికి ఒక 3000 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 3000 మందిలో ఒక 500 నుంచి 1000 మంది శ్రీకాకుళం వాళ్ళు విజయనగరంలో అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం విజయనగరానికి సంబంధించి ఒక 500 మంది వరకు కాకినాడలో అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, విశాఖపట్నంలో అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 2 టాలీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో మిగిలి ఉన్న జిల్లాలకు సంబంధించి కూడా నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నాయుడు ఎగ్జామ్ వారియర్స్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మెయిన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క స్ట్రాటజిక్ ప్లాన్ అయితే నేనైతే మీ అందరికీ కూడా అసలు మెయిన్స్కి ఎలా ఈ తక్కువ రోజులు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, టెస్ట్లను మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, రివిజన్ ఎలా డిజైన్ చేసుకోవాలి, సబ్జెక్ట్ వారీగా అయితే నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది.
ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.